హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షారస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. మా మమ్మీ చేసే మటన్ కర్రీ మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. సో ఆ రెసిపీ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మా మా మమ్మీ చేసే మటన్ కర్రీ ఎవరైనా ఈజీగా చేయొచ్చు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాతకి మటన్ ముక్కల్ని మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం మెంతి కూర అలాగే పుదీనా కూడా వేసి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 minutes ఇలా కలుపుకుంటూ ఉంటే ఇప్పుడు ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఇలా కుక్ అవుతుంది కాబట్టి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్, సో అది కూడా మటన్ పీసెస్ కూడా వేసుకొని మంచిగా ఈ గ్రేవీ ఇదంతా మనకి ముక్కలకు పట్టేలాగా కలుపుకొని పక్కకు పెట్టి ఉంచుకోవాలి. సో ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి వాటర్ అనేది పైకి తేలుతుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనకి కలుపుకుంటూ ఉండాలి. సో సాల్ట్ వచ్చేసి మనం టేస్ట్ చూసి మళ్ళీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు 10 to 15 minutes వరకు మంచిగా కుక్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం కారం కూడా మీకు తగినంత వేసుకోండి. సో కారం కూడా ఒక 2 spoons మీరు అలా వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కలుపుకున్నాం కదా, కారం వేసుకొని కలుపుకున్నాం కదా. మళ్ళీ ఒక 10 minutes వరకు 2 glasses వాటర్లా వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా మటన్ కూర కూడా టేస్ట్గా ఉంటుంది. హై ఫ్లేమ్లో ఒక 2 glasses వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 minutes వరకు ఒక 10 minutes కుక్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ ఒక 80% కుక్ అయిపోతుంది. చూసారు కదా, ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయినాయి. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 80% అయిపోయింది కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. సో ఇంతే అండి, టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. సో నా వీడియోలు కనుక మీకు నచ్చినైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై. ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.